వివరాలకైతే ఒంగోలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, సంయుక్త కలెక్టర్ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో మీకోసం కార్యక్రమంలో ప్రజలంతా అంజలి స్వీకరించారు. మరి కొంతమంది ఆల్రెడీ ఉన్నారు. సో ఒకసారి 10 గంటల 10:30 అయిపోయింది. సో ఈ టైం కూడా కొంచెం మనము పాటించుకొని, సో దానికి అనుగుణంగా మనం అఫ్కోర్స్ ఎక్కువ గ్రీవెన్స్ మనకు వచ్చేవి భూ సమస్యలే. ఆ భూ సమస్యల మీద అఫ్కోర్స్ మనకి ఇది ఓపెనింగ్ రిమార్క్స్ అండి. మరి మీరు కూడా వెళ్ళిన తర్వాత ఒకసారి చూస్తే మీకు తెలుస్తుంది. సేమ్ కాకపోతే మూడు సార్లు దాని 3 తడవలు పల్లె చక్కగా న్యాయం చేయండి సార్. చాలా ఫ్యామిలీ మీకు వచ్చిందని మీ దగ్గర నుంచి ఎంఆర్ఓ గారు ఆర్ఐ గారిని సర్వేను వాళ్ళందరినీ పంపించి సర్వే చేసుకున్నారు. చుట్టుపక్కల ఎవిడెన్స్ సంతకాలు కూడా చేసుకున్నారు. లేదు సార్, ఆర్థిక సాయం కొరకే. ఆర్థిక సాయం కొరకు మీకు రిపోర్ట్ పంపించామన్నారు. మేము ఎన్నిసార్లు పోయినా కూడా వాళ్ళు ఏమంటున్నారంటే మేము కలెక్టర్ గారికి పంపాము, మాకు సంబంధం లేదంటున్నారు. ఏసీ ఎండోర్మెంట్స్ ఇవ్వట్లేదా ప్రైవేట్ కార్యక్రమం వాళ్ళకి పాపర్ పత్రం తీసుకున్నారా? వాళ్ళ ఇంట్లో పాపర్ పత్రం సర్టిఫికేట్ తీసుకుంటారా? కేటాయిస్తే మనం చేయగలం. రెండోది నాన్ ఫైనాన్షియల్, ఇది మాత్రం తప్పనిసరిగా రెక్టిఫై అవ్వాల్సిందే. అందులోనూ మళ్ళీ విభజన చూస్తే ఒకటి న్యాయపరమైన వివాదాలతో కూడుకున్నటువంటి గ్రీవెన్స్, న్యాయపరమైన వివాదాలు లేనటువంటి గ్రీవెన్స్, మళ్ళీ 2 రకాలు ఉంటాయి. న్యాయపరమైన వివాదాలు ఉన్నవి మనం ఏం చేయలేము, అది పెండింగ్లో ఉంటుంది. అది స్పెసిఫిక్ స్పీకింగ్ ఆర్డర్ లేకపోతే ఇన్స్ట్రక్షన్స్ ఇంటర్మ్ డైరెక్షన్ ఉంటే మనం చేయలేము. అదర్వైజ్ సింపుల్గా న్యాయం ఏదో కోర్టులో వేశారు, అది కోర్టులో ఉంది అందుకే నేను చేయలేకపోతున్నా, అది కరెక్ట్ కాదు. కోర్టులో వేసినంత మాత్రం మనకేం డైరెక్షన్ లేకపోతే మనం ముందుకు వెళ్ళవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నిబంధనలకు అనుగుణంగా ఉన్నటువంటి గ్రీవెన్స్ నిబంధనలకి విరోధంగా అది చేయలేనిది. సో ఇప్పుడు నిబంధనలకు అనుగుణంగా ఉన్నది ఇమీడియట్గా క్లియర్ అవ్వాలి. నిబంధనలకి లేకోకుండా నిబంధనలకు అనుగుణంగా లేని గ్రీవెన్స్ అయితే ఎండార్స్మెంట్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఎండార్స్మెంట్లోనే చాలా రకమైనటువంటి
ఇష్యూలు మనకు వస్తున్నాయి. కరెక్ట్గా గ్రీవెన్సే చదవకపోవడం. ఫస్ట్ థింగ్ ఏంటంటే కరెక్ట్గా మనం గ్రీవెన్స్ చదవకపోవడం. రెండోది ఏంటంటే గ్రీవెన్స్ చదివినా కరెక్ట్ ఎండార్స్మెంట్ కింద ఎవరో ఏదో రాస్తారో అదే పైకి పంపించడం. సమస్య ఒకటైతే మనం రాసేది ఒకటి. ఇట్లా రకరకాలుగా మనము ఇంతకుముందు కూడా చూసాము, కొన్ని వర్క్షాప్లు కూడా పెట్టాము, మీ అందరికీ తెలుసు. అన్లెసెంట్గా హెచ్ఓడి ప్రత్యేకమైన దృష్టి పెడితే తప్ప ఇట్లాంటివన్నీ ఏమి ఉండవు. జనసంఘ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి వేడుకలు ఒంగోలు బీజేపీ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు పివి శివారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కృష్ణారెడ్డి, బొద్దులు రాజనీయులు, శివాజీ మొదలు తదితరులు అందరూ కూడా ఈరోజు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి సందర్భంగా అందరూ కూడా పూర్వక నివాళులు అర్పించండి. దాని తర్వాత జిల్లా అధ్యక్షులుగా మాట్లాడతారు. नमस्कार, जय हिंद, जय भारत माता की। आर्यावर्त की पावन पवित्र भारत भूमि को बारंबार प्रणाम। आपके शिवकरण सिंह, उत्तर प्रदेश, फतेहपुर जनपद, जो मैं ब्लाखंड थाना ओम अंतर्गत। ये राष्ट्रीय संरक्षक संयुक्त कल्याण पदयात्रा जो स्वतंत्रता सेनानियों भारतीय सेनाओं पर कानून सनातन संस्कृति को समर्पित है। 25 मार्च 2022 उत्तर प्रदेश से रामेश्वरम कन्याकुमारी की यात्रा पर है। इस समय 30 नवंबर 2022 कन्याकुमारी से चल रहे हैं कश्मीर से, जो कि इस यात्रा में जहां भी जा रहे हैं प्रत्येक देवालय शिवालय मुख्यालय में स्वतंत्रता सेनानियों की श्रद्धांजलि के रूप में नीम, पीपल, बैबक, आम, आंवला, चंदन, तुलसी समेत बेलपत्र लगवाते हुए चल रहे हैं। साथ ही नौयुवाओं को जन संदेश, नौयुवा भाई हमारे नशे से निकलकर माँ भारती की सेवा में, राष्ट्र की सेवा में आगे बढ़ के आए। कहीं ना कहीं ऐसे बने कि मरना है तुमको राष्ट्रहित, ऐसे महीने में क्या रखा है, भारत माँ भी गर्व करे कितना प्यारा मेरा बच्चा है। आज हम जिन सैनिकों की बदौलत जो सीमा पर हमारे खड़े हुए हैं, जल थल वायु सेनाएं, जब वो बलिदान होते हैं तब हम प्रत्येक दिवस त्यौहार मनाने को पाते हैं। जब वो वहाँ पर जाते हैं तब हम यहाँ चाहे सुख से सोते हैं। तो उनके लिए गांव गली खेत खलिहान से हर व्यक्ति को, प्रत्येक नागरिक को 15 मिनट आगे घंटे की दैवी रक्षा शक्ति की कामना करनी चाहिए। साथ ही जो हमारे रजिस्ट्रेशन आर्गेनाइज धारक जो राष्ट्र हित की आवाज़ उठाने वाले हैं, जो निस्वार्थ भाव से माँ भारती की सेवा करते हैं, उन पत्रकार बंधुओं का सम्मान किया जाए। वो भी एक सैनिक की भांति है। जब प्रत्येक खबर को उठाते हैं तब जाकर हम सबको देखने को मिलता है। उनके सब बर्बरता दरिंदगी बंद की जाए, क्योंकि वो भी सम्मान के हकदार है। अगर इनके हाथों कहीं गलत पाया जाता है तो एक उच्च स्तर की जाँच करवाई जाए, ना कि 5 शब्दों को सुनकर। साथ ही हर भारतीय अपने दिल में प्रेम भावना माँ भारती की सेवा में ऐसे बने कि अमर शान पहचान हो माँ तुम्हारी, ये बलिदान कर जाए तंग बन पुजारी। गंगा और यमुना माँ सरयू के जैसे चले संग नामों तुम्हारे हमारा, जय वीरों की जंगी, जय कर्मियों की धारा, तुम्हें मातृभूमि नमन है हमारा। सदैव सनातन संस्कृति में जिए, अपने बुजुर्गों का सम्मान करें, अपने महापुरुषों को दिखाए पंख पर चलें। भारत माता की, भारत माता की, वंदे वंदे, जय जय श्री राम, जय जय श्री राम, हर हर महादेव। नमस्कार। भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, जय श्री राम, 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 जय श्री राम। అందరికీ నమస్కారం. ఈరోజు శ్యాంప్రసాద్ ముఖర్జీ
బలిదాన్ దివస్ సందర్భంగా జిల్లా పార్టీ కేంద్రాలయంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరితోటి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. శ్యాంప్రసాద్ ముఖర్జీ అశోక్ ముఖర్జీ గారి కుమారుడు కలకత్తాలో జన్మించడం జరిగింది. ఈయన జన్మించిన నుంచి కూడా చిన్న వయసు నుంచి చాలా పట్టుదల కలిగిన వ్యక్తి. మంచి బాగా చదువు విద్యలందు కూడా ముందడుగు ఉన్నటువంటి వ్యక్తి. అలాగే డిగ్రీ పట్టభద్రుడై ఎంఏ చదివి ఆ తర్వాత ఇంగ్లాండ్ బారిస్టర్ చదువు కూడా ఇంగ్లాండ్ వెళ్ళి న్యాయశాస్త్రంలో కూడా పట్టభద్రుడై న్యాయకోదుడుగా తయారైనటువంటి వ్యక్తి. ఈయన రాజకీయం అంచెలంచెలుగా ఎదిగి మొట్టమొదట కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజకీయ ప్రవేశం చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంచి ఆ గెలిచిన వాళ్ళలో ఒకటిగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని కార్మిక శాఖ మంత్రిగా కూడా కేంద్రంలో రాణించడం జరిగింది. కొంతకాలం తర్వాత కాంగ్రెస్ జవహర్లాల్ నెహ్రూ గారి ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి కార్యక్రమాలకి శ్యాంప్రసాద్ ముఖర్జీ గారికి నచ్చగా ఈ లాభం లేదు, ఈ కాంగ్రెస్ నుంచి మనం విడిపోవాలి అనే భావంతో బయటకు వచ్చి భారతీయ జనసంఘ్ అనే పార్టీని స్థాపించి జనసంఘ్ అనే సిద్ధాంతాలకి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో ముందుకెళ్ళి ఆ యొక్క జనసంఘ్ అనే పార్టీని స్థాపించి ఆ యొక్క పార్టీ ద్వారా గెలిచిన ముగ్గురులో ఒకటిగా ఉండి ఎన్నోటువంటి సేవా కార్యక్రమాల్లో చేసి ముందుకొచ్చినటువంటి మహోన్నతమైన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈనాడు భారతీయ జనతా పార్టీ మన దేశంలో మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఇంత బలంగా ప్రపంచ దేశాల్లోనే పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఎందువల్లంటే ఆనాడు వేసిన మొక్క శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు వేసిన మొక్క ఈనాడు బలమై అది వృక్షంగా తయారై ప్రపంచ దేశాల్లో కీర్తి ప్రతిష్టలు సంపాదించినటువంటి వ్యక్తిగా శ్యాంప్రసాద్ ముఖర్జీ గారిని కొనియాడటం జరిగింది. ధన్యవాదాలు. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివస్ సందర్భంగా వారికి భారతీయ జనతా పార్టీ ప్రకాశం జిల్లా తరఫున ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం. వారి యొక్క జీవిత చరిత్ర చూసినట్లయితే 1901లో వారు కలకత్తాలో జన్మించడం జరిగింది. చిన్న వయసు నుంచి కూడా అన్ని కార్యక్రమాల్లో కూడా వారు చాలా చురుగ్గా ఎంతో శ్రద్ధగా కూడా ఆ కార్యక్రమాల్లో ఉండేవారు. వారు 1919లో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత 1923లో వారికి వివాహం జరగడం జరిగింది. ఆ తర్వాత ఇంచుమించుగా 1924లో వారు BA పట్టా పొంది ఆ తర్వాత చిన్న వయసులోనే అక్కడటువంటి స్థానిక శాసనసభ్యులకు కూడా వారు ఎన్నికవడం జరిగింది. ఈరోజు భారతీయ జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షుడు భారతీయ జనతా పార్టీ ఈ విధంగా ప్రపంచంలోనే ఒక పెద్ద పార్టీగా ఉందంటే దానికి గల కారణం శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు. వారు అనేక సందర్భాల్లో ఎన్నో విషయాల్లో వారు మనందరం కూడా వారికి ఫాలో అవుతూ వారి యొక్క అడుగుజాడలో నడవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈరోజు మనం చూసాం ఈ బలిదాన్ దివాస్ అంటే మొన్నే మనకి ఒక చీకటి రోజు పోయింది. నరేంద్ర మోడీ గారు రెండోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత 370 ఆర్టికల్ తీసేశారు. ఆ 370 ఆర్టికల్ రద్దు కోసం వారు ఎక్కడి నుంచి దాదాపుగా అంటే ఢిల్లీ నుంచి వారు ఆ యొక్క కాశ్మీర్ పోవడం, కాశ్మీర్లో ఆల్రెడీ పర్మిషన్ పెట్టినా కూడా అక్కడ ఉన్నటువంటి మంత్రి ఎవరైతే ఈ యొక్క పర్మిషన్కి నెహ్రూ గారు ఒప్పుకోకపోవడంగా ఆయన కూడా వీరు ఆ యొక్క కాశ్మీర్ వెళ్ళి అక్రమంగా వారిని ఆ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ జైల్లోనే వారికి అంటే ఇప్పుడు కూడా అది మిస్టరీగా ఉంది. ఆ జైల్లోనే వారు మరణించడం జరిగింది. ఎందుకంటే ఈ 370 ఆర్టికల్ రద్దు చేయాలని భారతదేశంలో ఉన్నటువంటి అంతర్భాగమైన కాశ్మీర్ని అంటే ఏ దేశమే రో విధాన్ దో తిరంగ్ అంటే ఇలాంటి ఒకే దేశంలో వచ్చేసి 2 విధానాలు 2 రాజ్యాంగాలు 2 జెండాలు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో వారి యొక్క కార్యక్రమం తీసుకొని అక్కడ వెళ్ళి అక్రమంగా వారు జైల్లో పెట్టేసి వారికి ఏదో అంటే చనిపోవడం జరిగింది. కానీ అటువంటి వారి నాయకత్వం ఈరోజు మనందరం కూడా ముందుకెళ్తా ఉన్నాం. రాబోయే కాలంలో కూడా వారిని ఆదర్శంగా తీసుకొని భారతీయ జనతా పార్టీ ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచంలో పెద్ద పార్టీగా ఉంది. అటువంటి పార్టీలో మనందరం ఉన్నందుకు సంతోషపడాలి. రాబోయే కాలంలో ఇంకా భారతదేశంలో అంటే మన పార్టీని ఇంకా అంచెలంచెగా పెంచి పెద్ద స్థాయి తీసుకెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఉమ్మడి ఆస్తిలో వాటా ఇవ్వకుండా 20 సోదరులు దౌర్జన్యం చేసి చొమ్ముదారులు బెదిరిస్తున్నారని ఎద్దల గ్రామానికి చెందిన పువ్వాడ సోమశేఖర భార్య సారిక ఆరోపించారు. స్థానిక సినిమా కాలేజీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఎవరు మాట్లాడతారు?
నమస్తే అండి. నా పేరు పువ్వాడ సారిక. మాది ఎర్రజల్ల గ్రామం. మా మామయ్య గారు పువ్వాడ రామచంద్రరావు. ఆయన ఊరిలో మంచి పేరు గల ఆసామి, 44 ఎకరాలు ఉంది. ఆయనకి 4 కుమారులు. పెద్దతను పువ్వాడ వెంకట్రావు, జైతి చెస్ట్ హాస్పిటల్ డాక్టర్ అండి, 60 ఫీట్ రోడ్లో. రెండో అతను యుఎస్లో ఉంటాడు, వెంకటేశ్వరరావు. మూడో అతను సోమశేఖరరావు మా ఆయన. నాలుగో అతను చంద్రశేఖరరావు, అతనికి పెళ్ళి ఏం అవ్వలేదు, ఇంటిలో సొంతం ఇంటిలో అక్కడ ఎర్రజల్ల గ్రామంలో ఉంటున్నాడు. మేము మా మామయ్య ఆస్తి పంచలేదని 2013లో మా పెళ్ళి అయిన తర్వాత కోర్టులో కేసు వేసామన్నమాట, పార్టీషన్ చేయమని చెప్పేసి. ఆ తర్వాత 2015లో మా మామయ్య గారు మరణించారు. నెక్స్ట్ పార్టీషన్లు అవ్వలేదు, అది కేసు కొనసాగుతూనే ఉంది. సమైక్య ఆంధ్ర గొడవల వల్ల, కరోనా వల్ల ఇట్లా డిలే అవుతూ పోయింది. ఆ తర్వాత ఈ కేసులు ఎటువంటి ప్రోగ్రెస్ లేదనమాట. మా అంతటి మేముగా మా దీంట్లో ఉన్నాము. కరోనా అప్పటి నుంచి ఆర్థికంగా కొద్దిగా దెబ్బతిన్నాము. ఆర్థికంగా బాగా దెబ్బతిన్నాము. ఆ తర్వాత ఇక్కడ ఎవరిది వాళ్ళు చేసుకుందాము, ఎవరిది వాళ్ళు చేసుకుంటూ ఉందాము అంటే మేము అట్లంతా కాంప్రమైజ్ అవ్వము, మీరు కోర్టులో వేసుకున్నారు అక్కడే తెరుచుకోండి అన్నారు. సరే అట్లా ఆ విధంగానే ప్రొసీడ్ అవుదాము అంటే మా అత్తయ్య గారి 850 గ్రాముల బంగారు మొత్తం పువ్వాడ వెంకట్రావు తీసుకెళ్ళాడు. ఆ అత్తయ్యని చూస్తున్నాను అని చెప్తున్నాడు, కానీ తనకు మాత్రం నెల 10,000 మాత్రమే ఇచ్చేవాడు. మా మామయ్య బయట 50 లక్షలు అమౌంట్గా ఇచ్చిన్నాడనమాట, బయట వడ్డీలకి. ఆ బాండ్లు అవన్నీ కలెక్ట్ చేసుకొని ఆ పైసలు కూడా మొత్తం తీసుకున్నాడు. బ్యాంకులో అమౌంట్ ఉంటే అది కూడా తెచ్చుకున్నాడు. మొత్తం నేనే చూస్తున్నాను వాళ్ళను అన్నట్లు చేస్తున్నాడు. ఇవంతా మాకు అవసరం లేదు, ఎవరిది వాళ్ళు తీసుకుందామంటే దానికి మాత్రం ఎటువంటి దీంట్లో కాంప్రమైజ్ లేదు. మీరు ఈ పక్క వచ్చారంటే నరికి పడేస్తాం అనే మాట ఎప్పుడు అనేవాడు. ఇంకొక లాస్ట్ అతను మాత్రం పై అతను డాక్టరు, తను ఎప్పుడు కలెక్ట్ చేసుకోకుండా లాస్ట్ అతన్ని మా అబ్బాయికి ఇంటర్ఫియర్ అయ్యేటట్లు వీళ్ళు కొట్టుకొని సావాలన్నట్లు చేసేవాడు అనమాట. ఎవ్రీ టైం అదే రిపీటెడ్గా జరిగేది. మేము ఎప్పుడు వెళ్ళి మామూలుగా మా అత్తయ్యని మాట్లాడడానికి వెళ్ళినా ఎందుకు వచ్చింది అని బూతులు మాట్లాడుతూ అసభ్యకరంగా మాట్లాడేవాడు. ఆ తర్వాత ఈ కరోనా తర్వాత మేము ఒంగోలులో ఉంటూ ఇక్కడే ఎర్రజల్లలోనే ఉండాలి, ఇంకా సొంతం ఇంట్లో వెళ్ళి అక్కడే ఏదో ఒకటి ఊర్లో వాళ్ళు చెప్పడం వల్ల ఇక్కడ ఉంటే పరిష్కారం జరుగుతుంది, ఎన్ని సంవత్సరాలను అక్కడ ఉంటూ అద్దెలు కట్టుకుంటుంటారు అంటే సరే అక్కడికి వెళ్ళి ఉందామని ఒంగోలులో వేకెట్ చేసేసి ఎర్రజల్లకి వెళ్ళి నివాసం ఉంటున్నాము. 2 నెలలు అక్కడే సొంతం ఇంటిలోనే ఉండిన్నాం అత్తయ్యతో పాటు కలిసి. అప్పుడు ప్రతిరోజు ఎంత టార్చర్ చేస్తున్నాడంటే లాస్ట్ అతను అసభ్యకరంగా మాట్లాడటము, స్పీకర్ ఆన్ చేసి ఇంకా వాళ్ళ అన్నకి ఫోన్ చేసి ఇదిగో ఇది పక్కనే ఉంది మాట్లాడు అని చెప్పేసేసి చాలా బ్యాడ్ వర్డ్స్ నేను ఇంకా ఎక్స్ప్రెస్ చేసుకోలేను. ఇలాంటివన్నీ జరిగాయి. 3 నెలల క్రితం వెళ్ళి ఎస్పీ గారికి కంప్లైంట్ చేసుకున్నారు. అప్పుడు ఎస్పీ పరమేశ్వర రెడ్డి సారు, అతనికి కంప్లైంట్ చేసుకొని సార్ ఈ విధంగా బాధ పెడుతున్నారు, పొలాల్లోకి వెళ్తుంటే ఇప్పుడు పొలాల్లో వాళ్ళకి ఎంత హక్కు ఉందో మాకు అంతే హక్కు ఉంది. మామూలుగా అట్లా వెళ్తుంటే పొలాల్లోకి ఇటు వచ్చారంటే అడుగు పెట్టారంటే చంపేస్తామని చెప్పేసి బెదిరిస్తూ వచ్చారు. సార్ ఈ విధంగా జరుగుతుంది అంటే అమ్మ మీరు వెళ్ళి సిఐ రంగనాథ్ సార్ని కలవండి, సింగరాయకొండ, అక్కడ పరిష్కారం చేస్తారు ఆయన అన్నారు. సిఐ సార్ దగ్గరికి వెళ్ళంగానే అతను కూర్చోబెట్టి అంతా చూసి స్టడీ చేసి ఇది సివిల్ కేసు అమ్మ, పార్టీషన్ వరకు మనం చేయలేము, ఇలాంటి వాటిలో ఇంటర్ఫియర్ అవ్వకూడదు, కానీ నీ ప్రొటెక్షన్ వరకు నేను చూస్తాను, ఎటువంటి ఇది లేకుండా బైండ్ ఓవర్ కావాలన్నా చేపిద్దామమ్మా అని చెప్పేసి అన్నారు. తర్వాత వాళ్ళని పిలిచి మాట్లాడినప్పుడు వాళ్ళు ఇట్లా ఈ జామాయిలు మొత్తం అంటే మా మామయ్య 44 ఎకరాల్లో 30 ఎకరాలు జామాయిలు వేసి ఉన్నారనమాట. ఆ 30 ఎకరాల్లో సార్ మాకు 7 ఎకరాలు వచ్చేటట్లు చేయండి, మా వాటాగా మేము బ్రతకడానికి అవ్వాలి, తర్వాత కోర్టులో ఎప్పుడు సెటిల్ అవుతుందో అప్పుడే చూసుకుంటాము అంటే లేదు అదంతా కుదరదు, వాళ్ళకి ఖాళీగా ఉన్నాయి 8 ఎకరాలు అక్కడక్కడ ఉన్నాయి, అలాంటివి అయితే ఇవ్వగలము అన్నారు. దానికి మేము ఒప్పుకోము సార్, మాకు బతకాలి కదా, మాకు కొంచెం ఆధారం కల్పించండి అంటే సరే అమ్మ నాకు సీఎం మీట్ ఉంది నేను వెళ్తున్నాను, ఇప్పుడు కాదు తర్వాత చూస్తామని చెప్పి వెళ్ళారు. ఆ రోజు ఎటువంటి పరిష్కారము ఎటువంటి సెటిల్మెంట్ జరగలేదు. సార్ నేను పువ్వాడ సోమశేఖర్ అని ఎర్రజల్ల గ్రామం. మా నాన్నగారు రామచంద్రరావు, ఆయనకి 4 కొడుకులు ఉన్నారు, 4 బ్రదర్స్. డాక్టర్ పువ్వాడ వెంకటరావు, వెంకటేశ్వరరావు, చంద్రశేఖర్ మా మిగతా బ్రదర్స్. మాకు 44 ఎకరాలు ఉంది. దాంట్లో పంపకాల గొడవలు ఉంటే నేను కోర్టులో కేసు వేసినాను. దాంట్లో 30 ఎకరాలు జామాయిలు ఉంటే అవి కోసుకుంటానికి ఇప్పుడు బాగా రేట్ వచ్చి ఉంటే అక్కడ డిస్ప్యూట్ వస్తుంది. వాళ్ళు మాది మేము కోసుకుంటాం, నువ్వు కోర్టులో తెలుసుకో అంటూ బెదిరిస్తూ మమ్మల్ని కూలీలను తీసుకొచ్చుకొని లాకి ఎగనెస్ట్గా కోర్టు ఎలాంటి డెసిషన్ వాళ్ళకి ఇవ్వకపోయినా వాళ్ళ పాటికి వాళ్ళు 30 ఏకర్స్లో జామాయిలు కటింగ్ చేస్తాను 75 మంది కూలీలను తీసుకొని వచ్చారు. దాంట్లో 7 ఏకర్స్ నాకు ఇవ్వండి, 21 ఏకర్స్ మీరు తీసుకోండి,
నేను 7 acres తీసుకుంటాను. ఆర్టికల్ 21 ప్రకారం ఐ హ్యావ్ ఎ రైట్ టు లివ్ ఇన్ దిస్ కంట్రీ. ఐ నీడ్ టు సేవ్ మై ఫ్యామిలీ. నాకు ఇవ్వండి, మీకు ఎంత ఉందో అంత ఇవ్వండి, నేను బతకాలి. మీకు ఎందుకు ఇట్లా చేస్తున్నారన్న కూడా యాంటీగా వచ్చి నన్ను కొట్టి దౌర్జన్యం చేసి 5 గోండాలలాగా నా మీద పడ్డారు. దానికి వీడియోలు కూడా నేను సమర్పిస్తున్నాను. దానికి ముందే మాకు ల్యాబ్ తీసుకొచ్చుకుంటే అతనితోటి మాట్లాడిన ఆడియో క్లిప్ మీకు ఇస్తున్నాను. దాన్ని మీరు లైవ్ కూడా చేయలేరు, నేను చెప్తున్నాను. మీకు మీరు ఇన్నాళ్ళు తప్పితే లైవ్ చేస్తే నేను నిజంగా చెప్తున్నాను. ఎస్ఐ నుంచి సిఐ నుంచి ఎస్పీ దగ్గర నుంచి కూడా అతను లోపలేస్తారు ఇమీడియట్గా. వాళ్ళు వినలేరు, లైవ్ చేయలేరు. ఏ స్త్రీ అనే ఆమె ఈ దేశంలో ఉంటే ఆ వర్డ్స్ను కూడా వినలేదు. 2 minutes ఆ ఆడియో క్లిప్ వినండి చాలు మీకు ఉంటే. నేను ఒక్కసారి మళ్ళీ అడుగుతున్నాను, ఈ ఆర్టికల్ 21 ప్రకారం ఐ హ్యావ్ ఎ రైట్స్ ఇన్ దిస్ కంట్రీ. నా భార్యని నేను సేవ్ చేసుకోలేక ఆ అమ్మాయిని అసభ్యకరమైన అబ్యూజ్ చేస్తుంటే వాళ్ళని కొడితే నా కొడుకు 11 సంవత్సరాల కోసం నేను జైలుకి వెళ్ళాల్సి వచ్చిద్దామని అక్కడ చేయలేక ఎస్ఐ సిఐ ఎస్పీ దగ్గరికి వెళ్తే నో వన్ టేక్ ద ఎగ్జాక్ట్ యాక్షన్ ఆన్ దెమ్. ఏదో ఒక కాదు చెప్పి పంపటం, సమ్మగా అంటాం, ఎలక్షన్లు అంటాం. విసిగిపోయాను. ఇప్పటికైనా దయ ఉంచి మా ఫ్యామిలీని చంపకుండా వాళ్ళ నుంచి కాపాడి వాళ్ళు కోసుకున్న నా 30 ఎకరాల్లో నా వాటా డబ్బులు నాకు ఇప్పించవలసిందిగా, మిగతా పొలాలు నాకు ఇప్పించవలసిందిగా నేను కోరుకుంటూ వివాదం